మధ్యాహ్నం 2 గంటలవుతుంది. ఎండ నిప్పులు కురిపిస్తోంది. ఇమ్మానుయేలు తన ఎండిపోయిన చేడు మధ్యలో నుంచుని ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. పంటంతా నీళ్లు లేక ఎండిపోయింది. ఇమ్మానుయేలు తన మనసులో, ఏంటి ప్రభువా ఇది? నా కష్టాన్ని నువ్వు కూడా చూడట్లేదా? రాత్రి పగలు తేడా లేకుండా ఈ నేలను నమ్ముకొని కష్టపడ్డాను కదా తండ్రి. చేతి నిండా బొబ్బలు ఎక్కినా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదు. చెమటోడ్చి విత్తనాలు వేస్తే ఒక్క వర్షపు చుక్క కూడా కురవకుండా చేశావు. నా పంటంతా కళ్ళ ముందే ఎండిపోయి బూడిదైపోతుంటే నా గుండె తరుక్కుపోతుంది నాయన. నా కడుపు మండిపోతుంది. అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి అంతా కూడా మట్టి పాలైపోయింది. నా భార్యకు పూట గడవడమే కష్టమైపోయింది. ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా సాకాలి తండ్రి? నాకేం దారి కనిపించడం లేదు. నేనేమైనా తప్పు చేశానా నాయనా? నా నీతిని నువ్వెందుకు పరీక్షగా మార్చావు? ఒక రైతుగా నాకున్న గౌరవాన్ని కూడా మట్టిలో కలిపేస్తావా తండ్రి? అంతలో దూరంగా రూతు చేతిలో రాగి గంజి సద్దిపుట్ట పట్టుకుని రావడం కనిపిస్తుంది. ఇమ్మానుయేలు తన కన్నీళ్లను తుడుచుకొని సాధారణంగా ఉండడానికని ప్రయత్నిస్తాడు. కాని ముఖంలో ఉన్న ఆకలి అలసట దాచలేకపోతాడు. రూతు దగ్గరకొస్తూ, ఏవండి, ఎంతసేపని ఈ ఎండలో అలా నిలబడిపోతారు? పొద్దున్నే ఏవీ తినకుండా వచ్చేశారు. ఇదిగోండి, కొంచెం రాగి గంజి తెచ్చాను. ఇలా చెట్టు నీడన కూర్చొని తాగండి. ఇమ్మానుయేలు పెద్దగా నిట్టూరుస్తూ, ఈ గంజి తాగితే కడుపు నిండుతుంది రూతు, కానీ నా మనసులో ఉన్న మంట చల్లారుతుందా తల్లి? చుట్టూ చూడు, పచ్చగా ఉండాల్సిన చేదంతా ఎలా ఎండిపోయిందో. మట్టంతా బీటలు వారిపోయింది. దీన్ని చూస్తుంటే నా గొంతు దిగడం లేదు రూతు. గుండెల్లో ఏదో శూలం గుచ్చినట్లుంది. రాత్రి పగలు ఈ మట్టిని నా కన్నబిడ్డల్లో చూసుకున్నాను రూతు. ఒక్క చుక్క నీరు లేక అది ఎలా విలవిలలాడిపోతుందో చూడు. రూతు కన్నీళ్లు తిరుగుతూ ఉండగా భర్త పక్కన కూర్చుని, నాకు బాధగానే ఉందండి. పొద్దుట్నుండి ఆ గింజల్ని చూస్తుంటే నాకు ఏడుపొస్తుంది. కాని దిగులు పడితే పోయిన పట్ట తిరిగి వస్తుందా చెప్పండి? మనం కష్టపడ్డాం, కాని ప్రకృతి మనకు సహకరించలేదు. అంతా ఆ ప్రభు చిత్తం. మనకేదో ఒక దారి చూపించకపోడు. మనం పోయిన సంవత్సరం కూడా ఇలాంటి కష్టమే చూసాం కదా. అప్పుడు కూడా ఆ దేవుడి మనల్ని కాపాడలేదు అంటారా? నా మీద నమ్మకం ఉంచండి. మీ కష్టం ఎప్పటికీ వృధాగా పోదు. నువ్వు చెప్పే ధైర్యం బాగుంది రూతు, కానీ బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దేవదానం దగ్గర తెచ్చిన ఆ అప్పు వచ్చే వారానికి తీర్చాలి. రోజు ఊరి దారిలో కనిపిస్తే చాలు అందరి ముందు ఆ అప్పు ఎప్పుడు కడతావనే అడుగుతున్నాడు. ఆ మాటలు పడలేక నా ప్రాణం పోయినంత పని అవుతుంది. చుట్టుపక్కల నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నారు. ఆ ఎడ్ల బండి పోతే నేను ఇక బతకలేని రూతు. ఆ బండి మీద రోజు కూలి పనులకు వెళ్తేనే మన ఇల్లు గడుస్తోంది. నా శ్రమంతా ఆ దేవదానం లాక్కుంటే నా చేతులు విరిగిపోయినట్లే కదా. రూతు భర్త చేతిని పట్టుకుని ధైర్యం చెబుతూ, ఆయన కఠినంగా మాట్లాడినా మనం తలదించుకోవాల్సిన అవసరం లేదండి. మనం దొంగతనం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు కదా. నిజాయితీగా బ్రతికే వాళ్ళను దేవుడు ఎప్పుడు నడి రోడ్డున పడేయడు. ముందు ఈ గంజి తాగండి. మీ ఆరోగ్యం పాడైతే నేను ఎవరిని చూసుకొని బ్రతకాలి? ఈ లోకంలో నాకు మీకంటే ఎవరున్నారు చెప్పండి? మీరే నా ధైర్యం, మీరే నా సర్వస్వం. ఇమ్మానుయేలు గంజి గిన్నె అందుకుంటూ తన మనసులో, నా భార్య నా మీద, దేవుడి మీద ఇంత నమ్మకం పెట్టుకుంది. కానీ నేను ఈ అప్పుల బాధ నుండి ఎలా బయటపడతానో నాకే తెలియడం లేదు. రేపొద్దున ఇంట్లో కూర వండడానికి కూడా డబ్బులు లేవు. ప్రభువా, నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు తండ్రి. సాయంత్రం వేళ దేవదానం తన ఇంటి అరుగు మీద కుర్చీలో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఇమ్మానుయేలు అతని స్నేహితుడు దేవసహాయం కలిసి దేవదానం దగ్గరకు వెళ్తారు. వారి మొహాలు భయంతో దిగులుతో పాలిపోయున్నాయి. దేవదానం ఆవలిస్తూ లెక్కలు చూస్తూ, రారా ఇమ్మానుయేల్, కరెక్ట్ టైంకి వచ్చావురా. నీ పంట అంతా ఎండిపోయి బుగ్గి పాలైపోయిందని ఊరంతా చెప్పుకుంటున్నారు. మరి నా అప్పు సంగతి ఏమిట్రా? వచ్చే సోమవారానికి గడువు అయిపోతుంది. వడ్డీతో సహా 50,000 రూపాయలు రెడీ చేశావా? ఇమ్మానుయేలు వినయంగా చేతులు జోడించి కళ్ళల్లో నీళ్లతో, దేవదానం గారు, నా చేను మీరే చూశారు కదా. ఒక్క వర్షం లేక పంటంతా చేతికి రాకుండానే పోయింది. పెట్టిన పెట్టుబడి కూడా దక్కలేదు. కనీసం విత్తనాల ఖర్చులు కూడా రాలేదు. కొంచెం దయ చూపించి మరో 2 నెలలు టైం ఇవ్వండి బాబు. ఎలాగైనా పగలు రేయి కష్టపడి మీ పైసా వదలకుండా తీర్చేస్తాను. మీ కాలు పట్టుకుంటాను బాబు. దేవదానం కోపంగా నిలబడి గట్టిగా అరుస్తూ, 2 నెలలా? నా దగ్గర ఏమైనా ఉచితంగా డబ్బులు వస్తున్నాయా ఇమ్మానుయేలు? నీ పంట పోతే నాకేంటి సంబంధం? నేను అప్పిచ్చేటప్పుడు చెప్పాను, సమయానికి కట్టకపోతే నీ ఎడ్ల బండిని, నీకున్న ఆ ఎకరం భూమిని నేను లాక్కుంటాను అని. నీ నిజాయితీ నాకేం కూడుబెట్టదు, వడ్డీ తీర్చదు. నీ మాటలు నమ్మి ఇంకా టైం ఇవ్వలేను. భూమి కోల్పోతే నువ్వు రోడ్డు మీద అడుక్కుంటావో లేక చస్తావో నాకు అనవసరం. దేవసహాయం మధ్యలో వచ్చి, దేవదానం గారు, కొంచెం పెద్ద మనసు చేసుకోండి. ఇమ్మానుయేలు ఎక్కడికి పారిపోయేవాడు కాదు. ఊర్లోనే అందరికంటే నిజాయితీ గల రైతు అని మీకు కూడా తెలుసు కదా. పాపం భార్యాభర్తలిద్దరూ
రోజు కూడు లేకుండా గంజి తాగి బ్రతుకుతున్నారు. ఈ ఒక్కసారికి సాయం చేయండి, మీ రుణం ఉంచుకోడు. మరీ అంత కఠినంగా మాట్లాడి ఒక ప్రాణాన్ని తీయకండి. ఏ దేవ సహాయం, నీకు మధ్యలో ఎందుకురా అంత దూలా? వాడు అప్పు కట్టకపోతే నువ్వు కడతావా ఏంటి? నీ శుద్ధులు నాకొద్దులే, నోరు మూసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుండి. ఇమానియలు, సోమవారం సాయంత్రం లోపు నా డబ్బులు నా చేతిలో ఉండాలి, లేదంటే మంగళవారం ఉదయాన్నే నీ ఎడ్ల బండిని తోలుకెళ్ళిపోతాను. ఆ పైన నీ ఇష్టం. నీ 1/2 ఎకరం భూమి కూడా నా సొంతం అయిపోతుంది. రోడ్డు మీద పడి ఏడుస్తావో ఏవో, నీ ఇష్టం. జాగ్రత్త. ఇమ్మానియేలు బాధగా తలదించుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ, సరేనండి, ఆ ప్రభు ఏదో ఒక దారి చూపిస్తాడు. దేవదానం నవ్వుతూ, ఆ దేవుడే వచ్చి నీ అప్పు కడతాడేమో చూద్దాంలే, వెళ్ళండి ఇంకా. ఇమ్మానియేలు దేవసహాయం అక్కడి నుండి తీవ్రమైన బాధతో నడుచుకుంటూ వెళ్తారు. ఈ మరియలు, నువ్వేం ఆధారపడుకురా. ఆ దేవదానం గడికి అసలు మనసు అనేదే లేదు. డబ్బు పిచ్చోడు వాడు. వాడికి కాటికి కాళ్ళు చాచి వయసు వచ్చినా బుద్ధి మారలేదురా. వాడెంత గర్జించినా దేవుడు మన పక్కనే ఉన్నాడురా. వాడినని లాభం లేదులే దేవ సహాయం. నా రాత అలా ఉంది. ఎంతో నమ్మకంతో ఎడ్ల బండిని కొన్నాను. దాని మీద కూలి పనులు చేసుకుంటూ బ్రతికేవాడిని. ఇప్పుడు దాన్ని కూడా వాడు తీసుకెళ్లిపోతే నా సంసారం ఎలా గడపాలిరా? ఇంట్లో ఒక గింజ కూడా లేదు. నా భార్యకు కనీసం కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాను. నా జీవితం అంతా చీకటిగా ఉందిరా. నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష? ఒరే, మనం చిన్నప్పటి నుండి కలిసి పెరిగాంరా. నీ కష్టం నా కష్టం కాదా? నా దగ్గర కొంచెం డబ్బుంటే నీకిచ్చేవాడినిరా. నా పంట కూడా ఈసారి సరిగ్గా పండలేదు. కానీ నేను నిన్ను ఒంటరిగా వదలనురా. ఇంట్లో ఉన్న సామాన్లమ్మి ఏమైనా చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఆఖరికి నా భార్య నగా నట్రా ఏమైనా ఉంటే అడిగి చూస్తాను. అంతేగాని నిన్ను రోడ్డున పడనివ్వను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను తలదించుకోనివ్వను. వద్దు దేవ సహాయం, నీకు కూడా ఇల్లుంది, ఎస్తరమ్మ ఉంది. నా కోసం మీరు ఇబ్బంది పడద్దు. ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా బ్రతికేవాడిని ఈరోజు అందరి ముందు తలదించుకునేలా చేశాడు ఆ దేవుడు. ఒక పేద రైతు కన్నీళ్లు ఆ దేవుడికి కూడా కనబడవా? నన్ను నన్నగానే చావనివ్వరా? మీకెందుకు రా కష్టం? అలా అనకురా. కష్టాలు అందరికీ వస్తాయి. మనసు గట్టిగా ఉంచుకో. దేవుడు మనల్ని ఏదో ఒక రూపంలో కాపాడతాడు. ఇమ్మానియేలు తన మనసులో, దేవ సహాయం నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, కానీ నా వల్ల నా స్నేహితుడు కూడా బాధపడుతున్నాడు. నా కష్టానికి ఎప్పుడు ఫలితం దక్కుతుంది తండ్రి? నా జీవితం ఇలాగే ఏడుస్తూనే గడిచిపోవాలా? రాత్రి 9 గంటలయ్యింది. ఇమ్మానియేలు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రూతు పొయ్యి దగ్గర వంట చేస్తుంది. కాని బియ్యం కుండ ఖాళీగానే ఉండడం చూసి ఆమె గోడకు ఆనుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. పొయ్యిలో మంటలేదు. కడుపులో ఆకలి మండుతుంది. ఇమ్మానియేలు గదిలో దీపం ముందు మోకరిల్లున్నాడు. అతని మనసు వికలమైపోయింది. రూతు కన్నీళ్లను తుడుచుకుని లోపలికొచ్చి, ఏవండి, అన్నం వండాను, వచ్చి తినండి. మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. నాకు ఆకలిగా లేదు ఋతు, నువ్వు తిని పడుకో. నీ ముఖం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. ఇంట్లో వండడానికి బియ్యం లేదు కదా ఋతు. నన్ను మోసం చేయాలని చూడకు. నేను ఎంత దౌర్భాగ్యున్నో నాకు బాగా తెలుసు. రూతు భర్త పక్కన కూర్చొని ఏడుస్తూ, మీరు అబద్ధం చెబుతున్నారండి. మధ్యాహ్నం నుండి మీ కళ్ళల్లో ఉన్న బాధ నేను చూస్తూనే ఉన్నాను. దేవదానం గారితో మాట్లాడారా? ఏమన్నారా ఆయన? మన బండిని నిజంగానే లాక్కుంటారా? ఏమండి, ఏమైనా మాట్లాడండి. మీ నిశ్శబ్దం నా గుండెల్ని పిండేస్తుంది. ఇమ్మానియేలు రూతుని పట్టుకుని కన్నీళ్లతో, ఆయన సోమవారం లోపు డబ్బులు కట్టకపోతే ఎడ్ల బండిని లాక్కుంటానన్నాడు ఋతు. నా కళ్ళ ముందే మన బతుకు ఆగిపోయేలా ఉంది. మనం ఎంతో నిజాయితీగా బ్రతుకుతున్నాం కదా ఋతు. మనకెందుకు ఈ కష్టం వచ్చింది? ఎవరికి కీడు చెయ్యని మనకు ఏంటి శిక్ష? ఇంట్లో వండడానికి బియ్యం కూడా లేవని నాకు తెలుసు ఋతు. నీకు ఒక్క పూట కూడా అన్నం పెట్టలేని మొగ్గుని నేను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. చచ్చిపోవాలనిపిస్తుంది ఋతు. రూతు భర్త నోరు తన చేత్తో మోస్తూ రోదిస్తూ, ఏడవకండి, దయచేసి అలా మాట్లాడకండి. ఆ చావనే మాట నీ నోటి వెంట రానివ్వకండి. మనం గంజి తాగినా కలిసున్నాం కదా, అదే చాలు. కష్టాల్లో ఉన్నప్పుడే మన నమ్మకం బయటపడుతుంది. మీరెప్పుడు నాతో చెప్పేవాళ్ళు కదా, కష్టపడి పని చేయాలి, మిగతాది ఆ దేవుడికి వదిలేయాలి అని. ఇప్పుడు మీరే ఇలా అధైర్యపడితే నాకేం చెయ్యాలో తోచడం లేదు. ఆ ప్రభువు మనల్ని నడి రోడ్డున పడేయడండి. నాకుండే చెప్తోంది, మనకు మంచి రోజులు వస్తాయి. ఈ రాత్రికి వట్టి నీళ్లు తాగి పడుకుందాం, కానీ ఆశను మాత్రం వదలకుండా ఉందాం. నువ్వు చెప్పింది నిజమే ఋతు. నా మనసుకు శాంతి లేకుండా పోయింది. నా మీద నాకే నమ్మకం పోతుంది. కానీ నీ మాటలు వింటుంటే కొంచెం ధైర్యంగా ఉంది. నువ్వే లేకపోతే నేను ఎప్పుడో ప్రాణాలు కోల్పోయేవాడిని. మరి అంత బలహీనపడకండి. మనం ఆ దేవుని నమ్ముకుందాం. ఆయన మనల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలేయడు. రండి, కొంచెం నీళ్లు తాగి పడుకోండి. ఇమ్మానియేలు తన మనసులోనే ప్రార్థన చేసుకుంటూ మంచం మీద వాలిపోతాడు. అతను తీవ్రమైన మానసిక వేదనతో కన్నీళ్లతో నిద్రలోకి జారుకుంటాడు. రాత్రి 1 గంట అవుతుంది. ఇమ్మానియేలు గాఢ నిద్రలో ఉన్నాడు. అంతలో అతని కల్లో ఒక అద్భుతమైన వెలుగు కనిపిస్తుంది.
ఆ వెలుగు మధ్యలో నుండి ఎంతో ప్రశాంతమైన మధురమైన స్వరం వినబడుతుంది. అక్కడ యేసు ప్రభువు శరీరం ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఒక దివ్యమైన కాంతి రూపంలో ఆయన ఉనికి తెలుస్తుంది. దివ్య స్వరం, ఇమ్మానుయేలు, నా ప్రియమైన కుమారుడా, ఎందుకు అంతలా చింతిస్తున్నావు? నీ కన్నీళ్లను, నీ హృదయ వేదనను నేను చూశాను. ఇమ్మానుయేలు కలలో మోకరిల్లి కన్నీళ్లతో, ప్రభువా, నా పంటంతా ఎండిపోయింది, అప్పులు ఎక్కువైపోయాయి. నా మానవత్వ విలువలను కాపాడుకుంటూ ఎవరికీ అన్యాయం చేయకుండా బ్రతికాను తండ్రి. కానీ ఇప్పుడు నా దారి చీకటిగా ఉంది. నన్ను కాపాడు తండ్రి, నేను అనాథను కాను అని నాకు నిరూపించు. ఇమ్మానుయేలు, నీ నీతి, నీ నిజాయితీలే నిన్ను కాపాడే కవచాలు. కష్టాలు అనేవి నీ నమ్మకాన్ని పరీక్షించడానికి వస్తాయి. నిప్పుల్లో కాలితేనే కదా బంగారం విలువ తెలిసేది. మనుషుల రూపంలో నా సహాయం నీకు అందుతుంది. నీవు ఎప్పుడూ అధైర్యపడకు. రేపు ఉదయాన్నే లేచి నీ చేనుకు వెళ్ళు. అక్కడ నీ కష్టానికి తగిన ఫలాన్ని నువ్వు చూస్తావు. నీ చేతులు ఎప్పుడూ ఎవరి ముందు తలదించుకోవు. నా శాంతి నీకు తోడుగా ఉంటుంది. వెళ్ళు నా కుమారుడా. వెలుగు నెమ్మదిగా మాయమైపోతుంది. ఇమ్మానుయేలు గుండె నిండా ఎంతో ప్రశాంతత నిండుతుంది. అతను చిరునవ్వుతో నిద్రలోనే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. తెల్లవారుజామున 5 గంటలవుతుంది. కోడి కూసింది. ఇమ్మానుయేలు కళ్ళు తెరిచాడు. అతని మొహంలో రాత్రున్న దిగులు లేదు. ఒక కొత్త వెలుగు కనిపిస్తోంది. అతను వెంటనే లేచి రూతు దగ్గరకు వెళ్తాడు. ఋతు, ఋతు, త్వరగా లే తల్లి. రూతు కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏవండి, ఏమైంది? అంత కంగారుగా ఉన్నారు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదు కదా? ఏవైనా కంగారు పెట్టే వార్త వచ్చిందా? ఋతు, ఈ రోజు నా కళ్ళలో ఒక అద్భుతం జరిగింది. ఆ ప్రభువు వెలుగు రూపంలో నాకు కనిపించారు ఋతు. ఆయన స్వరం ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? నా బాధలన్నీ తీరిపోయాయని, నన్నెప్పుడు వదిలేయనని చెప్పారు. నన్ను పొలానికి వెళ్ళమన్నారు ఋతు. నా గుండెలో ఉన్న భయం అంతా మాయమైపోయింది. నన్ను నమ్ము, నాలో కొత్త ప్రాణం వచ్చింది. రూతు సంతోషంతో చేతులు జోడించి, నిజంగానా అండి? నేను చెప్పాను కదా, ఆయన మన ప్రార్థన వింటారని. మీ కలలో ఆ ప్రభువు వచ్చారంటే మన కష్టాలన్నీ తీరిపోయినట్టేనండి. ఆయన మాట ఎప్పుడు పొల్లుపోదు. నాకు నమ్మకం ఉంది. నా నమ్మకం నిజమైంది. అవును ఋతు, నా మనసంతా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నాలో ఎక్కడా లేని బలం వచ్చింది. నేను ఇప్పుడే పొలానికి వెళ్తున్నాను. ఆగండి, ఆగండి, నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. ఆ అద్భుతాన్ని నేను కూడా నా కళ్ళతో చూడాలి. ఇద్దరూ కలిసి ఉత్సాహంగా పొలానికి బయలుదేరారు. ఉదయం 6 గంటలవుతుంది. పొలంలో ఇంకా మంచు కురుస్తుంది. ఇమ్మానుయేలు, రూతు పొలానికి చేరుకుంటారు. అంతలో వారికి అక్కడొక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపిస్తుంది. వారి చేను పక్కన ఉన్న పెద్ద కొండ కింద నుండి కొత్తగా ఒక చిన్న నీటి బుగ్గ ప్రవహిస్తూ నేరుగా వీరి ఎండిపోయిన పొలంలోకి ప్రవహిస్తుంది. ఆ నీటి తడి తగలగానే ఎండిపోయిన చేనంతా మళ్లీ పచ్చగా జీవం పోసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇమ్మానుయేలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి, ఋతు, చూడు, అక్కడ చూడు. అసలు ఆ కొండ కింద నుండి నీళ్లు రావడం ఏమిటి? మన పొలంలోకి నీరు ఎలా ప్రవహిస్తోంది? అయ్యో, ఏమండి, ఇది నిజంగా ఆ ప్రభు చేసిన అద్భుతమేనండి. ఎండాకాలంలో ఎక్కడైనా నీటి బుగ్గ వస్తుందా? మన చేను తడిసిపోతోంది. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. అంతలో దేవసహాయం ఎస్తేరమ్మ పరిగెత్తుకుంటూ అక్కడికొస్తారు. ఇమ్మానుయేలు, ఒరే ఇమ్మానుయేలు, ఏమిట్రా ఇది? రాత్రి కొండవైపు ఏదో పెద్ద శబ్దం వచ్చింది. ఉదయాన్నే వచ్చి చూస్తే అక్కడ పెద్ద రాతి సందు నుండి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్ళన్నీ మీ పొలంలోకి వస్తున్నాయరా? నా పొలానికి కూడా కొంచెం తడి తగులుతోంది. అవునమ్మా ఋతు, మేం కూడా చూసి ఆశ్చర్యపోయాం. ఈ నీళ్లతో నీ చేను మాత్రమే కాదు, మన ఊరి పొలాలన్నీ పచ్చగా మారిపోతున్నాయి. దేవుడు మనల్ని కూడా కాపాడాడు అనుకున్నాం. కాని పెద్ద సహాయమే చేశాడు. ఇమ్మానుయేలు తన మనసులో, ప్రభువా, నీ కార్యం ఎంత గొప్పది తండ్రి. ఎండిపోయిన నా చేనులో నుండి నీటి బుగ్గను పుట్టించావు. నన్ను నమ్ముకున్న వాళ్ళ ముందు తలదించుకోకుండా చేసావు తండ్రి, నీకు వందనాలు. ఒరే ఇమ్మానుయేలు, ఇప్పుడు నీ పొలంలో నీరు పుష్కలంగా ఉందిరా. పక్కనే ఉన్న మన ఊరి పెద్ద వ్యాపారి ప్రసాద్ గారు ఆర్గానిక్ పంటలు కొంటారట. నీ నేల చాలా మంచిది. ఈ నీటితో నువ్వు మళ్ళీ పంట వేస్తే ఆయన నీకు ఇప్పుడే అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వచ్చేటప్పుడే ఆయనతో మాట్లాడి వచ్చానురా. నిజంగానే దేవ సహాయం, ఇది కల కాదు కదా? నువ్వు నా కోసం ఇంత సహాయం చేశావా? కల కాదురా, నిజం. ఇదిగో, నేనే స్వయంగా ప్రసాద్ గారితో మాట్లాడాను. ఆయన నీకు 30,000 రూపాయలు ఇప్పుడే అడ్వాన్స్ ఇవ్వడానికని ఒప్పుకున్నారు. మిగతా పంట చేతికి రాగానే ఇస్తారు. ఇదిగో, ఈ డబ్బును పట్టుకో. నీ అప్పులన్నీ ఈ రోజే తీరిపోతాయిరా. ఆ దేవుడు నిన్ను కాపాడాడు. నీ స్నేహితుడిగా నాకు ఇంతకంటే ఏం కావాలరా? రూతు కన్నీళ్లతో, ఎంత మంచి వార్త చెప్పావయ్యా దేవ సహాయం అన్నయ్య. నిజంగా దేవుడు నిన్ను మా కోసం పంపించాడు. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? రాత్రి అన్నం లేక ఏడ్చాం, పొద్దున పండుగొచ్చింది. ఋతు, మన మధ్య రుణాలేంటమ్మా? మనం ఒకరికొకరు తోడుగా ఉండకపోతే ఎలా? పదండి, ముందు ఆ దేవదానం గాడి అప్పు తీర్చేద్దాం. మధ్యాహ్నం సమయం. ఇమ్మానుయేలు దేవసహాయం కలిసి దేవదానం ఇంటికి వెళ్తారు. ఇమ్మానుయేలు చేతిలో డబ్బులున్నాయి. దేవదానం వారిని చూసి ఆశ్చర్యపోతాడు. యారా ఇమ్మానుయేలు,
సోమవారం వరకు టైం ఇస్తే శనివారమే వచ్చావు. ఏంటి ఎడ్ల బండిని ఇప్పుడే అప్పగించడానికని వచ్చావా? ఇమ్మానియేలు చిరునవ్వుతో, లేదు దేవదానం గారు, ఇదిగోండి మీ 50,000 రూపాయలు వడ్డీతో సహా తీసుకోండి. నా అప్పు ఈ రోజుతో తీరిపోయింది. నా ఎడ్ల బండి నాతోనే ఉంటుంది. దేవదానం షాక్ లో డబ్బులు అందుకుని, ఏంటి 50,000? నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చారా? నీ పొలం అంతా ఎండిపోయింది కదా, నువ్వు దొంగతనం ఏమైనా చేసావా? నోరు అదుపులో పెట్టుకోండి దేవదానం గారు. డబ్బులు ఆకాశం నుండి ఊడిపడలేదు, దొంగతనము చేయలేదు. ఇమ్మానియేలు కష్టాన్ని చూసి ఆ దేవుడే కొండ కింద నుండి నీటి బుగ్గను తెచ్చాడు. ఊరి పెద్ద వ్యాపారి ఇమ్మానియేలు నిజాయితీని చూసి అడ్వాన్స్ ఇచ్చారు. కష్టపడితే దేవుడు ఎలాగైనా దారి చూపిస్తాడని రుజువైంది. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు నడి రోడ్డున పడడు. మీలాంటి గర్వపోతల కళ్ళు తెరిపించడానికి ఈ అద్భుతం జరిగింది. దేవదానం సిగ్గుపడుతూ తలదించుకుని, నిజమే ఇమ్మానియేలు, నేను అమ్మకం ముందు నా గర్వం ఓడిపోయింది. నేను ఎగతాళి చేసినందుకు, నీ పేదరికాన్ని చూసి నీ హేళన చేసినందుకు నన్ను క్షమించు. నీ నిజాయితీయే నిన్ను గెలిపించింది. నేనే ఎప్పుడు డబ్బు వెనకబడి మానవత్వాన్ని మర్చిపోయాను. క్షమాపణలు ఎందుకు దేవదానం గారు? మీ డబ్బు మీకు అందింది కదా, అంతే చాలు. మనుషులుగా ఒకరికొకరు సాయం చేసుకోవడంలోనే దేవుడు ఉంటాడని నేను నమ్ముతాను. మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఇమ్మానియేలు దేవ సహాయం సంతోషంగా తమ ఊరి వైపు నడుస్తారు. సాయంత్రం అందరూ కలిసి చర్చికి వెళ్తారు. రూతు, ఈ రోజు చర్చిలో మన ఇమ్మానియేలు కుటుంబం కోసం ప్రత్యేక ప్రార్థన జరుగుతోంది. ఎంత సంతోషంగా ఉందో కదా. దేవుడు చేసిన అద్భుతాన్ని ఊరంతా చెప్పుకుంటున్నారు. అవునక్క, మనం ఆ ప్రభువుని నమ్మి నిలబడితే ఆయన ఎప్పుడు మనల్ని తలదించుకోనివ్వడు. ఇమ్మానియేలు గోపురం వైపు చూస్తూ తన మనసులో, ప్రభువా, నీవు నన్ను కష్టాల నుండే గట్టెక్కించడమే కాదు, నా స్నేహితుడు దేవ సహాయం రూపంలో, రూతు రూపంలో నీ ప్రేమను చూపించావు. ఈ మానవత్వమే నీవు మాకు నేర్పిన నిజమైన ధర్మం తండ్రి. ఆమెన్. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీగా కష్టపడే మనుషులను భగవంతుడు ఎప్పుడూ ఒంటరిగా వదిలేయడు. కష్టాలు మన నమ్మకాన్ని పరీక్షించడానికే వస్తాయి. మనం చేసే పనిలో నీతి ఉంటే దేవుడు మనకు మనుషుల రూపంలో సహాయం అందించి మన సమస్యలను పరిష్కరిస్తాడు. ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నిజమైన మానవత్వం. అదే దేవునికి మనం చేసే. మోహన్, లేయా అనే దంపతులకు లాస్య అనే కుమార్తె కలదు. లాస్య తన తల్లి లేయాతో ఒకరోజు, అమ్మా, నేను స్కూల్కు వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా, నీకు ఆ ప్రభువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని ముద్దు చేసి పంపిస్తూ ఉండగా అంతలో మోహన్ వస్తాడు. అమ్మ లాస్య, నువ్వు ఇలాగే బాగా చదివి ప్రయోజకురాలవ్వాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి, సరేనా అని తన చేతిలో ఉన్న చాక్లెట్ ఇస్తాడు. లాస్య చాక్లెట్ తీసుకుని, తప్పకుండా నాన్న, అమ్మని నిన్ను బాగా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ స్కూల్కి వెళ్తుంది. లేయా, మోహన్లు సంతోషంగా వ్యవసాయ పనికి వెళ్తారు. అక్కడ పనిచేసి సాయంత్రం వేళకు వీళ్ళిద్దరూ పని ముగించుకొని ఇంటికొస్తారు. లాస్య కూడా స్కూల్ నుండి ఇంటికొస్తుంది. వచ్చి బ్యాగ్ ఇంట్లో పెట్టి బయటికి వెళ్తూ ఉండగా తన తల్లి చూసి, ఇప్పుడే కదమ్మా స్కూల్ నుండి వచ్చావు, ఇంతలో ఎక్కడికి వెళ్తున్నావు? మరేం లేదమ్మా, మన పక్కన హాగరవ్వ దగ్గరికి వెళ్తున్నాను. అవ్వ చాలా మంచిది, నన్ను చాలా బాగా చూసుకుంటుంది అంటూ అవ్వ దగ్గరికి వెళ్తుంది. లాస్య వెళ్లేసరికి అవ్వ ఇంటి గుడిసె ముందు కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. లాస్యని చూసి, అమ్మా బంగారు తల్లి, స్కూల్ నుండి వచ్చావా? నీ రాకకే ఎదురు చూస్తున్నానమ్మా అంటూ తన దగ్గరున్న లడ్డూ ఇస్తుంది. లాస్య లడ్డూ తీసుకుని, అవ్వా, నేనిప్పుడే వచ్చాను అని అంటుంది. అలా అవ్వ కూరగాయలు అమ్ముతూ ఉండగా లాస్య ఆడుకుంటూ ఉంటుంది. అలా ఆడుకోవడం చూసి హాగరు తన మనసులో, నా వాళ్ళు నన్నొంటరిగా వదిలేసి వెళ్ళినా ఈ పాప మాత్రం సొంత మనవరాల కంటే ఎక్కువగా నాకు దగ్గరయ్యింది. ఏసయ్యా, ఈ బంధాన్ని మాత్రం ఎప్పటికీ దూరం చెయ్యకయ్యా అంటూ ప్రభువును వేడుకుంటుంది. ఇదంతా గమనిస్తున్న సాతాను అక్కడికి ప్రత్యక్షమవుతాడు. హాగరు, నువ్వేం దిగులు చెందకు. నీ ఆనందాన్ని నీరు పాలు చేయడమే కదా నా యొక్క ధ్యేయం. ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడ దుఃఖాన్ని వ్యక్తపరచడమే నా యొక్క పని అంటూ బిగ్గరగా నవ్వుతూ మాయమైపోతాడు. ఆ రోజు ఆడుకొని లాస్య ఇంటికి వెళ్తూ ఉండగా, అమ్మా లాస్య, ఈ కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళమ్మా, అమ్మ నీకు వంట చేసి పెడుతుంది. ఎందుకవ్వా? మరేం పర్వాలేదులేమ్మా, మన దగ్గరున్నది ఏదో కొంత పక్క ఉన్న వారికి సాయం చేస్తే ఆ దేవుడు మనకి ఏం లేనప్పుడు ఎవరి చేతనైనా సాయం చేయిస్తాడు అని అనగానే
వెంటనే ఆ కూరగాయలు తీసుకుని ఇంటికెళ్లేసరికి మోహన్ లేయాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో ఏవి తినడానికి లేవండి. వంట తయారు చేద్దామంటే కూరగాయలన్నీ నిండుకున్నాయి. పని దొరికినప్పుడు వంటకు ఎటువంటి బాధ లేకుండా ఉండేది, కానీ ఈ మధ్య పని ఉండడం లేదు. ఏం చేద్దాం అంటూ బాధపడుతూ ఉండగా అంతలో కూరగాయలు పట్టుకొస్తున్న లాస్యను చూస్తాడు మోహన్. ఇవెక్కడవమ్మా? ఎక్కడి నుండి తెస్తున్నావు? నేనేమో ఆడుకోడానికి వెళ్తున్నాను కదా, ఆ అవ్వ నాకిచ్చింది మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని, అందుకే తీసుకొని వచ్చాను. ఏవండి, చూసారా, ఆ ప్రభు ఉన్నాడనడానికి ఇదొక నిదర్శనం. తాను స్వయంగా వచ్చి సహాయం చేయకపోయినా వేరొకరి ద్వారా సహాయాన్ని పొందేలా చేస్తాడండి ఆ ప్రభువు అంటూ సంతోషంగా తీసుకుని వంట తయారు చేసుకుని తింటారు. ఇక మరుసటి రోజు హాగరు కూరగాయలు అమ్ముతూ ఇలా అనుకుంటుంది. నేను కూరగాయలు పండించి అమ్ముతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాను. ఈ ఒక్కదారి నాకు లేకపోతే ఈ వయసులో నేను ఏ పని చేయలేక కృంగిపోయేదానిని అని అనుకుంటూ వ్యవసాయం చేసుకుంటుంది. ఇక మరుసటి రోజు కూరగాయల వ్యాపారం చేయడానికని పక్కనే ఉన్న కూరగాయల తోటలోకి వెళ్ళి కూరగాయలు కోస్తూ ఉంటుంది. ఈ వర్షాలు పడడం వల్ల కూరగాయలు అధిక మోతాదులో దిగుబడొస్తున్నాయి కాబట్టి ఎటువంటి లోటు లేకుండా ఇంట్లో సాగుతుంది అనుకుంటూ కూరగాయలు గుడిసె ముందు పెట్టి అమ్ముతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ సాతాను ప్రత్యక్షమవుతాడు. ఆగదు, నీ సంతోషాన్ని నిన్ను నేను ఓర్వలేకపోతున్నాను. ఎలాగైనా నీ తోటని నాశనం చేస్తాను అంటూ ఆకాశం దిక్కుగా చూసి ఎండను సృష్టిస్తాడు. ఇప్పుడు చూడు, ఈ ఎండకు మొక్కలు చచ్చిపోతాయి అని ఎండను సృష్టించి మాయమైపోతాడు. ఆ రోజు ఎండలు బాగా కొట్టడంతో మొక్కలన్నీ చచ్చిపోతాయి. అది తెలియక హాగరు మొక్కలను చూడడానికని వెళ్తూ తన మనసులో, ఏంటి ఈరోజు ఇలా ఎండలు కొడుతున్నాయి, ఈ ఎండలకు నా తోట ఎలా ఉందో ఏంటో అని చూడ్డానికి వెళ్ళగా కూరగాయ మొక్కలన్నీ వాడిపోయి చచ్చిపోయుంటాయి. అది చూసి, అదేంటి ఉన్నట్టుండి ఇలా చచ్చిపోయాయి, ఈ మొక్కలే లేకపోతే నాకు కూరగాయలు దిగుబడి రాక నాకు తినుటకు ఇబ్బంది అవుతుంది కదా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి కూరగాయలు లేక వ్యాపారం చెయ్యదు ఆ అవ్వ. అది చూసి సాతాను చాలా సంతోషిస్తాడు. నేను అనుకున్నది సాధించాను ప్రభువా, నీకంటే నేనే గొప్ప అని అనుకుని మాయమైపోతాడు. ఇక చేసేదేమీ లేక హాగరు ఆ మొక్కలకు నది దగ్గర నుండి నీరు తెచ్చి పోస్తుంది. పోసినా కాని అవి పీల్చుకొని ఎండిపోయేవి. అసలు ఎందుకిలా అవుతున్నాయో హాగరుకు అర్థమయ్యేది కాదు. నీళ్లు మొయ్యలేక గుడిసెలో పడుకునే ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. హాగరుకు తినుటకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒకరోజు ఆకలితో అలానే పడుకుంటుంది. అంతలో లయ హాగరింటి దగ్గరికి ఆడుకోవడానికని వస్తుంది. హాగరి పడుకుని ఉండడం చూసి, అవ్వా, ఏమైంది పడుకునున్నావు? కూరగాయల వ్యాపారం చేయడం లేదు? ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? గత కొన్ని రోజులుగా నీరు లేక ఈ ఎండలకు కూరగాయల మొక్కలన్నీ చచ్చిపోయాయమ్మా. అవుంటేనే నా జీవనోపాధి సాగుతూ ఉండేది. అవి లేకపోవడంతో తినడానికి ఇబ్బందిగా ఉంది. ఇంట్లో ఏమీ లేక ఆకలితో అలా పడుకున్నానమ్మా అని అనగానే లాస్యకి చాలా బాధ అనిపించింది. మీరేం బాధపడకండి, మా ఇంట్లో నుండి భోజనం తీసుకొనొచ్చి ఇస్తానుండు అంటూ ఇంటికెళ్తుంది. లాస్యని చూసి లేయ, ఏమైందమ్మా, ఆడుకోవడానికి వెళ్ళావు కదా, వెంటనే వచ్చావు? అవ్వెక్కడికైనా వెళ్ళారా? అవ్వ ఇంట్లోనే పడుకుందమ్మా, పాపం ఆకలిగా ఉందంట. భోజనం పెట్టేవారు కూడా లేరమ్మా. మనమే ఎలాగైనా భోజనం పెడదామమ్మా. ఒక్కరోజంటే మనం పెడతాం, కానీ ప్రతిరోజైతే ఎలాగమ్మా? మనం తినడమే చాలా కష్టంగా ఉంది అని అనగానే అంతలో అక్కడికి మోహన్ వస్తాడు. లేయా, ప్రస్తుతానికి మన దగ్గరున్న భోజనం పెట్టు, మిగతాదంతా ఆ ప్రభువు చూసుకుంటాడు. బిడ్డలు ఆకలితో కష్టపడుతుంటే ఆ ప్రభువు చూస్తూ ఉండడు, ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని అనగా లేయ తన దగ్గరున్న భోజనం లాస్యకు ఇస్తుంది. హాగరు దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉండగా, ఒకరోజు మనం తినడానికి ఇబ్బంది అవుతుంటే మనకి కూరగాయలిచ్చి సహాయం చేసింది ఈ అవ్వనే అని అనగానే, అవును లాస్య, అయ్యో, మనకు సహాయం చేసిన వారికి మనం సహాయం చేయాల్సి వచ్చింది. విధి చూడు ఎంత విచిత్రమైందో అనుకుని భోజనం తీసుకుని వెళ్ళమ్మా అనగానే లాస్య వెళ్తుంది. లాస్య వెళ్లేసరికి హాగరు పడుకునే ఉంటుంది. అది చూసి, అవ్వా,
నీకోసం భోజనం తెచ్చాను, లేచి తినవ్వా అని అనగానే, అమ్మా నీకెందుకమ్మా ఈ కష్టం? అమ్మ వాళ్లకు తెలిస్తే తిడతారు, వెంటనే భోజనం వెనక్కి తీసుకుని వెళ్ళు అని అనగా, అయ్యో అవ్వ, మా అమ్మ నాన్న మీకు భోజనం తీసుకెళ్ళు అంటేనే నేను పట్టుకొని వచ్చాను, నువ్వేం కంగారు పడకుండా తినవ్వా అంటూ ముద్ద నోట్లో పెడుతూ ఉండగా హాగరు ఏడుస్తూ, అమ్మా నిజంగా నిన్ను ఆ ప్రభువే పంపించాడు. మనకెటువంటి రక్త సంబంధం లేకుండా ఇంత చిన్న వయసులో నన్ను నీ సొంత వలా చూసుకుంటున్నావు. నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదమ్మా అని అంటుంది. అవ్వా నువ్వేం బాధపడకుండా ముందు ఈ భోజనం చెయ్యి అని తన చేతికి ఇవ్వగా హాగరు ఆ భోజనం తింటుంది. పరలోకంలో ఆసీనుడయ్యున్న ప్రభు అదంతా గమనించి వెంటనే వర్షం పడేలా చేస్తాడు. వర్షం పడుతుండగా సాతాను మళ్ళీ అక్కడికొస్తాడు. ఇదేంటి, నేను ఎండ ఉద్భవిస్తే వర్షాలు పడుతున్నాయి అనుకుంటూ ఉండగా అక్కడికి ప్రభువు ప్రత్యక్షమై, ఓ దుర్మార్గ సాతానా, వారు నీకు ఏమన్యాయం చేశారని వారిని ఎంతలా బాధకు గురి చేస్తున్నావు? నా కోపాగ్ని జ్వాలకి నువ్వు బలి కాకుండా వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు అని అనగానే ప్రభువుని చూసి పారిపోతాడు సాతాను. అలా వర్షాలు పడుతుండగా ఆ వర్షానికి చచ్చిపోయినటువంటి మొక్కలు నీరు పీల్చుకొని మళ్లీ బ్రతుకుతాయి. మరియు వర్షానికి చేపలు పడతాయి. ఆ గ్రామంలో వాళ్ళందరూ ఆ చేపల్ని పట్టుకొని వంట చేసుకొని సంతోషంగా తింటారు. హాగరు కూడా ఆ చేపల్ని పట్టుకొని అవి చూస్తూ, ఎన్ని రోజులైంది కడుపు నిండా భోజనం చేసి ఈ రోజైనా తినాలి అంటూ చేపల కూర చేసుకుని తింటుంది. ఆ వర్షానికి మొక్కలు బ్రతకడంతో కూరగాయలు బాగా వచ్చి ప్రతిరోజు వ్యాపారం చేస్తూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటుంది.